హాయ్ అండి, మా ఛానల్ స్వాగతం. ప్రేక్షకుల ధన్యవాదములు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం గురించి చరిత్రలో ఎక్కడ జరగలేనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. అదేవిధంగా ఈ దేవాలయం గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు ఉంటాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది కాట్పాడి రైల్వే స్టేషన్ నుండి వైజాగ్ నుండి మనం డైరెక్ట్గా కాట్పాడి రావచ్చు, లేదంటే చెన్నై వచ్చి చెన్నై నుంచి కాట్పాడి స్టేషన్కి రావచ్చు. ఈ కాట్పాడి స్టేషన్నే మనం వేలూరు అంటాము. ఈ వేలూరులోనే ఆ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం గురించి ఈరోజు నేను అందులో ఉన్నటువంటి దేవాలయం గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. అక్కడ నుంచి ఆటో తీసుకున్నానండి. ఆటో తీసుకొని ఆ ప్రదేశానికి వచ్చాను. మీకు ముందు చూపించినటువంటి ఆ ప్రదేశమే ఈ ప్రదేశం అండి. అది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఈ ప్రదేశం ఏంటంటే వేలూరు కోట అండి. వేలూరు పోర్ట్ అంటారు. అయితే ఈ వేలూరు కోట 4-5 శతాబ్దాలుగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. దాని గురించి, ఆ చరిత్ర గురించి, ఇప్పుడున్న పరిస్థితి గురించి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలన్నా. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఆ పవిత్ర దేవాలయము ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యలు, వాటి గురించి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియో ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. దీంతో వాళ్ళకి హిస్టరీ ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ కోట విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగం. విజయనగర సామ్రాజ్యాధిపతి సదాశివరాయల ఆధీనంలో ఉన్న సామంతులు చిన్నబొమ్మిరెడ్డి నాయక్ మరియు తిమ్మారెడ్డి నాయక్ క్రీస్తకం 1566లో వేలూరు కోట నిర్మించారు. తల్లికోట యుద్ధం తర్వాత చంద్రగిరిని తమ 4వ రాజధానిగా చేసుకొని విజయనగర పాలన పునఃస్థాపించబడిన తర్వాత ఈ కోట వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 17వ శతాబ్దంలో రాయల బిరుదును ధరించిన అరవీడు వంశీయులు ఈ కోటలోనే నివసించారు. క్రీస్తు శకం 1614లో చక్రవర్తి శ్రీరంగరాయల పాలనలో రాజ కుటుంబంలోని ప్రత్యర్థి వర్గాల వారు అప్పటి పాలకుడైన శ్రీరంగరాయలను మరియు ఆ కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశారు. అయితే చక్రవర్తికి మద్దతుగా నిలిచిన వర్గాల వారు ఆయన చిన్న కుమారుడైన రామదేవరాయలను రహస్యంగా కోట వెలుపలికి తరలించారు. ఈ పరిణామాలే క్రీస్తు శకం 1616లో జరిగిన తొవ్వూరు యుద్ధానికి దారితీశాయి. ఆ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో జరిగిన అతిపెద్ద యుద్ధాలు ఇది ఒకటి, తొవ్వూరు యుద్ధం. క్రీస్తు శకం 1639లో ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన ఫ్రాన్సిస్ డే వ్యాపార కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం వేలూరు చంద్రగిరి ప్రాంత నాయకుల నుండి కోరమండల తీరంలో ఒక చిన్న భూభాగాన్ని పొందారు. ప్రస్తుతం ఆ ప్రాంతమే చెన్నై నగరంగా వెలుసిల్లుతుంది. 1650 సంవత్సరంలో శ్రీరంగరాయలు మరియు తంజావూరు నాయకులతో పొత్తు కుదుర్చుకొని జింజి మరియు మధురైలపై దాడి చేసేందుకు దక్షిణ వైపు దండయాత్ర సాగించాడు. అతని ప్రథమ లక్ష్యం జింజి కోటని వశం చేసుకోవడమే. దీనికి ప్రతిస్పందిస్తూ శ్రీరంగరాయల తాలూకా ప్రత్యర్థులు శ్రీరంగరాయల దృష్టిని మళ్లించేందుకు ఉత్తరం వైపు వేలూరుపై దాడి చేయమని బీజాపూర్ సుల్తాన్ని కోరారు. బీజాపూర్ సుల్తాన్ భారీ సైన్యాన్ని పంపి వేలూరు కోటను ఆక్రమించుకున్నాడు. తదనంతరం మదురై మరియు బీజాపూర్ సైన్యాలు 2 జింజి వద్ద ఏకమై వేలూరు తంజావూరు కూటమిలను ఓడించాయి. ఇక వేలూరు కోట మొత్తం బీజాపూర్ సుల్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఓటమితోనే విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల చివరి ప్రత్యక్ష వంశపారంపర్య పాలన కూడా అంతమైపోయింది. ఈ సంఘటన జరిగిన 20 ఏళ్లలోపే మరాఠాలు, అంటే మహారాష్ట్ర సంబంధించిన ప్రాంత మరాఠాలు బీజాపూర్ సుల్తాన్ నుండి వేలూరు కోటని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరాఠాలు ఈ సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్నారు. 1676లో గొప్ప మరాఠా రాజు శివాజీ నాయకత్వంలోని మౌలాలు దక్షిణ ఉన్న తంజావూరు ప్రాంతం వైపు దండెత్తారు. ఆ ప్రాంతంపై ఇటీవలే మదురైకి చెందిన చొక్కానాథ నాయక దాడి చేసి ఆక్రమించుకున్నారు. అదే సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజ్ సోదరుడైన ఎకోజీ తంజావూరు తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అయితే అతనికి సమీప
పొరుగువాడైన మదురై మరియు బీజాపూర్ సుల్తాన్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ సుల్తాన్లు వరుసగా జింజి మరియు వేలూరులోని స్థావరాలను కలిగి ఉన్నారు. శివాజీ మహారాష్ట్రాన్ని మొదట 1677లో జింజి కోటను స్వాధీనం చేసుకుంది. కానీ వేలూరుపై దాడి చేసే పనిని తన సహాయకుడికి అప్పగించి దక్కన్కు తరలి వెళ్ళింది. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన భూభాగాలపై దాడి చేస్తున్నాడు. 1678లో 14 నెలల ముట్టడి తర్వాత ఆ కోట మరాఠాల వశమైంది. శివాజీ ప్రతినిధి కోట రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి ఆ ప్రాంతాన్ని సాపేక్షంగా శాంతియుతంగా పాలించాడు. ఔరంగజేబు మరణించిన సంవత్సరంలో 1707లో దావుద్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ సైన్యం మరాఠాలను ఓడించి వేలూరు కోటను స్వాధీనం చేసుకుంది. అంటే శివాజీ దగ్గర నుంచి వేలూరు కోటను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ సింహాసనం కోసం జరిగిన పోరాటం దక్కన్ ముస్లిం గవర్నర్లకు స్వాతంత్రం ప్రకటించుకునే అధికారాన్ని ఇచ్చింది. 1710లో అప్పుడే స్థాపించబడిన ఆర్కాట్ నవాబు సతాల్ ఉల్లా ఖాన్ నాయకత్వంలోని అదే బాటలో నడిచాడు. 1733లో అతని వారసుడైన దోస్తాలి ఆ కోటను తన అల్లుళ్ళతో ఒకరిగా బహుమతిగా ఇచ్చాడు. అయితే ఈ హిస్టరీని కొంచెం ఇక్కడ స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీడియోలోని గుడికి మనం వెళ్తున్నాం కదా, ఈ పవిత్రమైన దేవాలయం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, వినండి. దాని గురించి జలకంఠేశ్వర ఆలయం అన్నమాట. ఇది జలకంఠేశ్వర ఆలయం అనేది పరమశివునికి అంకితం చేయబడిన ఒక దేవాలయం. ఇది భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలో వేలూరు నగర నడిబొడ్డున ఉన్న వేలూరు ప్రాంగణంలో నెలకొని ఉంది. విజయనగర కాలానికి చెందిన ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న వేలూరు కోట లోపల ఉందన్నమాట. ఈ కోట ప్రాంగణంలోనే సెయింట్ జాన్ చర్చ్, టిప్పు మహల్, హైదర్ మహల్, క్యాండీ మహల్, బాద్షా మహల్ మరియు బేగం మహల్ వంటి కట్టడాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం ప్రస్తుతం ఆలయం గర్భగుడి ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు భారీ పుట్ట ఉండేదన్నమాట. ఆ పుట్ట లోపల ఒక స్వయంభూ శివలింగం వెలసి ఉండేది. వర్షపు నీరు చేరడం వల్ల ఆ పుట్ట చుట్టూ నిలిచిపోయిన నీరు ఉండేది. ఆ కోటను పరిపాలిస్తున్న విజయనగర సామంతుడు చిన్న బొమ్మారెడ్డికి ఒక కళ వచ్చిందనమాట. ఆ కళలో పరమశివుడు ప్రత్యక్షమై ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించాడు. రెడ్డి ఆ పుట్టను తొలగించి శివలింగాన్ని వెలికితీసి క్రీస్తు 1550లో ఆలయాన్ని నిర్మించాడు. ఆ శివలింగం నీటితో చుట్టూ ఉండడంతో అక్కడ దైవాన్ని జలకంఠేశ్వరుడు అనేసి అంటారనమాట. నీటిలో కొలువై ఉన్న పరమశివుడు అని అర్థం. అక్కడ ఆ చుట్టూ ఉండడంతో ఆ విధంగా పిలవడం ప్రారంభించారనమాట. చక్రవర్తి సదాశివ దేవ మహారాయల పరిపాలనలో కాలంలోని ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో జలకంఠేశ్వరుని దేవేరి అయిన శ్రీ అఖిలాండేశ్వర అమ్మవారి విగ్రహం కొలువై ఉంది. సో జలకంఠేశ్వర ఆలయం విజయనగర వాస్తుశైలికి ఒక అద్భుతమైన ఉదాహరణగా ఈ ఆలయ గోపురంపై అత్యంత సుందరమైన శిల్పాలు, అద్భుతమైన రాతి స్తంభాలు, భారీ చెక్క ద్వారాలు మరియు ఆకట్టుకునే ఏకశిలా శిల్పాలు కూడా ఉన్నాయి. ఈ విజయనగర శిల్పాలు తడికొంబూరులోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం, కృష్ణపురంలోని వెంకటాచలపతి ఆలయం, శ్రీ విల్లిపుత్తూరు దివ్యకేశం మరియు ఆలిగర కోయల వంటి ప్రదేశాల్లో కనిపించే శిల్పాలను పోలి ఉంటాయి అన్నమాట. ఈ ఆలయ గోపురం 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో ఒక మండపం కూడా ఉంది. ఈ మండపంలోని హాలు, డ్రాగన్ గుర్రాలు మరియు యాలీలు అంటే సింహం వంటి పౌరాణిక జీవులు వంటి ఆకృతులు చెక్కబడిన రాతి స్తంభాల ఆధారంతో నిలిచి ఉందన్నమాట. ఆలయం స్వయంగా ఒక నీటి కొలను మధ్యలో నిర్మించబడింది మరియు ఆలయం చుట్టూ ఒక హారములా నీరు ఆవరించి ఉందన్నమాట. ఈ నీటి కొలను చుట్టుకొలత 800 అడుగులు ఉంటుంది. ఆలయం లోపల ఉన్న కళ్యాణ మండపంలోని ఒకే శరీరానికి 2 ముఖాలు కలిగిన ఒక శిల్పం ఉందన్నమాట. అవి ఎద్దు మరియు ఏనుగు ముఖాలు ఉంటాయి. దైవానికి అభిషేకం చేయడానికి ఉపయోగించే నీటిని ఆలయం లోపలే ఉన్న గంగా గౌరీ తీర్థం అనే పురాతన బావి నుండి సేకరిస్తారు. ఈ విధంగా భక్తులు పూజలు చేస్తూ ఉండేవారు అనమాట.
సో ఇంతలోనే ముస్లిం దండయాత్ర జరగడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ వేరుల కోటను ఆక్రమించుకున్నప్పుడు ఈ ఆలయం విధ్వంసానికి గురైంది అనమాట. అక్కడ నుండి 400 సంవత్సరాల పాటు ఈ ఆలయం ఒక ఆయుధగారంగా ఉపయోగించబడింది. అంటే ఒక ఆయుధాలు ఉండే ప్లేస్గా మళ్లించబడింది అనమాట. అయితే ఈ ఆలయం మళ్ళీ అపవిత్రమవుతుందని భయంతో ప్రధాన దైవ విగ్రహాన్ని సురక్షితంగా ఉంచడం కోసం సతువాచేరులోని జలకండ ఆలయంకు తరలించారు. ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల పాటు ఖాళీగా ఉంది. 1921లో వేలూరు కోట నిర్మాణ బాధ్యతను పురావస్తు శాఖకి అప్పగించారనమాట. అయితే 1981లో తంగల్ ఆశ్రమానికి చెందిన మైలై సుందరం గురూజీ ఆ దైవాన్ని కోట లోపలికి తీసుకొచ్చి ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించి పూజలను పునరుద్ధరించారు. అయితే 1982 నుండి ఈ ఆలయం మతపరమైన ఆచరణల కోసం భక్తులను అందుబాటులోకి వచ్చిందనమాట. భక్తులు బలవంతంగా చేపట్టిన చర్యలు నివారించడానికి పురావస్తు శాఖ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. తర్వాత జిల్లా కలెక్టర్లకు, పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప వారికి వేరే మార్గం కూడా లేకపోయింది. ఇది సున్నితమైన మతపరమైన అంశమని కాబట్టి ఎటువంటి నివారణ చర్యలు చేపట్టినా శాంతి భద్రత సమస్య తలెత్తుతుందని పేర్కొంటూ జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ ఆలయం మొదటి కుంభాభిషేకం 1982లో జరిగింది. ఆ తర్వాత 1997లో మరియు 2011లో తదుపరి కుంభాభిషేకాలు జరిగాయన్నమాట. 2011లో జరిగిన మూడవ కుంభాభిషేకం 3 కోట్ల వ్యయంతో ఒక ప్రత్యేక బంగారు పూత కలిగిన రథం చేయబడింది. దీని తయారీకి దాదాపుగా 7 కిలోల బంగారం ఉపయోగించబడింది అనమాట. ఎన్నో రజతోత్సవాలు, దైవమూర్తి ఊరేగింపులు జరిగాయి. 2013వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను శ్రీ జలకండేశ్వర ధర్మస్థాపనం అనే ప్రైవేట్ ట్రస్ట్ అనేది చూసుకునేదన్నమాట. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రయత్నించింది, కానీ ఈ ట్రస్ట్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించిందనమాట. అయితే దాదాపు 10 ఏళ్ల పాటు జరిగిన ఈ న్యాయపరమైన ప్రక్రియల అనంతరం దాదాపుగా న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చిందనమాట. ఆలయ నిర్మాణం మాత్రం పురావస్తు శాఖ యాజమాన్యం మరియు నిర్వహణలో కొనసాగుతుంది. ప్రభుత్వం కేవలం ఆలయ పరిపాలన బాధ్యతలను మాత్రమే తన ఆధీనంలోకి తీసుకుందన్నమాట. ఈ విధంగా జలకండేశ్వర ఆలయంకి జరిగినటువంటి సమస్యలు, రాజుల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడాను మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఆ కోట మీదే ఉన్నాను, కానీ ఆలయం గురించి చెప్తూ ఆ కోట చరిత్రంగా సగం ఉండిపోయింది. దాని గురించి కంప్లీట్ చేస్తాను, మీరు పూర్తిగా వినండి. ఇప్పుడు మిగతా సగ భాగము. మదురై నాయకులు పతనం తర్వాత మరియు మద్రాసు తీరంలోని బ్రిటిష్ వారి ఆవిర్భావంతో ఏకకాలంలో నవాబుకు మరియు అతని అల్లుళ్లకు మధ్య వివాదం తలెత్తిందనమాట. నవాబుకు ప్రత్యర్థి వారసులకు ఫ్రెంచ్ వారు మద్దతు ఇచ్చారు. దీని ఫలితంగా కర్ణాటక యుద్ధాలు జరిగాయన్నమాట. బ్రిటిష్ వారు వేలూరు కోటను చాలా సులభంగా స్వాధీనం చేసుకుని భారత స్వాతంత్రం వరకు ఆ కోటను ఒక ప్రధాన సైనిక స్థావరంగా ఉపయోగించారు. 1780లో రెండవ ఆంగ్ల మైసూరు యుద్ధ సమయంలో హైదర్ అలీ ఈ కోటను ముట్టడించారనమాట. అయితే బ్రిటిష్ సైనిక దళం 2 ఏళ్లకు పైగా ఆ ముట్టడిని తట్టుకుని నిలబడింది. ఆ తర్వాతే ముట్టడిని ఎత్తివేశారు. 1792లో టిప్పు సుల్తాన్ కుమారులను బందీలుగా వేలూరులోని నిర్బంధంలో ఉంచారనమాట. టిప్పు సుల్తాన్ల సమాధి వేలూరు సిపాయిల తిరుగుబాటుకు ఈ కోట వేదికగా నిలిచిందనమాట. 1806లో మద్రాసు సైన్యానికి చెందిన 2 పదాతిదళ రెజిమెంట్లు ఆంగ్ల రెజిమెంట్కి చెందిన 4 కంపెనీల సైనికులను మోహరించడానికి బ్రిటిష్ వారు వేలూరు కోటను ఉపయోగించుకున్నారు. మద్రాసు సైన్యం యొక్క బ్రిటిష్ ప్రధానాధికారి మద్రాసు సిపాయిల తమ తలపాగాలకు బదులుగా ఒక కొత్త రకం
గుండ్రటి టోపీని ధరించాలని, గడ్డాలు ఆభరణాలను తొలగించుకోవాలని, ఆవు చర్మం వంటి వస్తువులను వేసుకోవాలని మత విశ్వాసాలు రెచ్చగొట్టేటట్లు చేశారనమాట. 1806 జూలై 10న సూర్యోదయానికి ముందే కోటలో మోహరించి ఉన్న భారతీయ సైన్యం అక్కడ యూరోపియన్ సైనిక స్థావరాలపై దాడి చేశారనమాట. సో ఉదయం చివరికల్లా వారు సుమారు 15 మంది అధికారులను, 100 మంది సైనికులను హతమార్చి వారి ఇళ్లను దోచుకున్నారు. తిరుగుబాటు చేస్తున్న సైనికుల్లో కొందరు టిప్పు సుల్తాన్ కుమారుల నాయకత్వం వహించమని కూడా కోరారు. ఈ వార్త ఆర్కాట్లోని అశ్వగదళ కంటోన్మెంట్ కమాండింగ్ కల్నల్కు త్వరగా చేరింది. ఆయన 9 గంటల్లోపే బ్రిటిష్ మరియు భారతీయ అశ్విక దళాలకు చెందిన అనేక స్క్వాడ్రన్లతో పాటు అశ్వపిరంగి దళాన్ని వెంట పెట్టుకొని కోటకు చేరుకున్నారనమాట. 800 మందికి పైగా తిరుగుబాటుదారులు భారీ నష్టాలతో చెల్లాచెదురయ్యాయి. మధ్యాహ్నం కల్లా తిరుగుబాటు అణచివేశారు. ఈ సంఘటనల ఫలితంగా బ్రిటిష్ వారు విచారణ కోర్టుని ఏర్పాటు చేశారు. వారు టిప్పు సుల్తాన్ కుటుంబంలోని వేలూరుని కలకత్తాకు ఏకాంతంగా తరలించాలని నిర్ణయించారు. వేలూరు తిరుగుబాటు వార్త బ్రిటన్కు ప్రకంపనలు సృష్టించిందనమాట. ఈ కారణంగా గవర్నర్ లార్డ్ విలియం బెంటిక్ మరియు మద్రాస్ సైన్యం యొక్క కమాండర్ ఇన్ చీఫ్ సర్ జాన్ క్వాడ్రక్ ఇద్దరిని వెనక్కి పిలిపించారు. సో వేలూరు తిరుగుబాటు భారతదేశంలోనే బ్రిటిష్ వారు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమైనటువంటి సైనిక తిరుగుబాటు అనమాట. అయినప్పటికీ 1857 నాటి బెంగాల్ తిరుగుబాటు నీడలో ఎక్కువగా మరుగున పడింది. అంటే బెంగాల్ తిరుగుబాటు వచ్చిన తర్వాత ఈ వేలూరు తిరుగుబాటు అనేది మరుగున పడింది అనమాట. కానీ వేలూరు కోట లాంటి కోట మరెక్కడ భూమి మీద లేదని చరిత్రలో చెప్పబడుతుంది. ఈ కోటకి లోతైన నీటి అఖాతం ఉండేది. అందులో ఒకప్పుడు 10,000 మొసళ్ళు గుంపుగా చేరి ఈ అభేద్యమైన కోటలకు చొరబడే ప్రతి చొరబాటుదారుని పట్టుకోవడానికి కాచుకొని ఉండేవి. దానికి భారీ 2 అంతస్తుల గోడలు కూడా ఉన్నాయి. వాటిపై క్రమరహితంగా ముందుకు పొడుచుకు వచ్చిన బురుజులు కూడా ఉన్నాయి. వాటిపై 2 బండ్లను పక్కపక్కనే నడపవచ్చు అనమాట. విచ్ఛిన్నమైన పర్వతశ్రేణి మధ్య 220 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ కోట చుట్టూ ఒక నీటి కందకం ఉండేది, అంటే ఒక నీటి కాలువ ఉండేది అనమాట. దీన్ని ఒకప్పుడు దండయాత్ర జరిగినప్పుడు అదనపు రక్షణ మార్గంగా ఉపయోగించుకునేవారు. దాడి జరిగినప్పుడు రాజు మరియు ఇతర రాజు కుటుంబీకులు ఉపయోగించుకోవడానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో విరంజీపురానికి దారితీసి ఒక తప్పించుకునే సొరంగం ఇందులో ఉండేదని భావిస్తున్నారు. దానికి ప్రత్యేక ఆధారాలు లేవని పురావస్తు శాఖ ఖండించింది. వారు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. సో ఇదండి, ఇంతమంది రాజులు, సుల్తాన్లు బ్రిటిష్ వాళ్ళ చేత ఇబ్బంది పడిన ఈ కోట వేరెక్కడ ఇటువంటి కోట మనకు ఉండదని చరిత్ర చెబుతుంది. ఈ చరిత్ర నేను మీకు తెలియజేస్తున్నప్పుడు ఒకవైపు చాలా విచారం కలిగింది. ఎందుకంటే ఎంతోమంది మన భారతదేశపు రాజులు, ప్రజలు దాడికి గురై చనిపోవడం జరిగింది. ఇంకొక వైపు భారతదేశ రాజు సాహసాలు, అధిక ఆయుధాలు ఉన్నటువంటి పాశ్చాత్య రాజులతోని, బ్రిటిష్ వాళ్ళతోని చేసే యుద్ధాలు, ఆ ధైర్యానికి, ఆ సాహసానికి భారతదేశంకు ఒక గర్వకారణమైనందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. పూర్తిగా మా వీడియోని మీరు చూసినందుకు మీకు నా ధన్యవాదములు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ప్రదేశాలకి వెళ్ళేటప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుందండి. చాలా వరకు అమౌంట్ ఖర్చు పెట్టుకొని ఆ ప్రదేశాలకు వెళ్ళడం, తర్వాత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్మిషన్స్ ఇవన్నీ ఉండాలి. ఎక్కడ ఏమైనా పర్మిషన్స్ ఏం లేకపోయినా ఆ ప్రదేశంలో తీయకూడదు మనం, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కానీ ఇది ఒక విజిటింగ్ ప్లేస్ లాగా ఉంది కంప్లీట్గా. చాలామంది ఈ ప్లేస్కి విజిటింగ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఈ ఇంతటి ఎక్కడా లేనటువంటి ఈ వేలూరు కోట గురించి మీరు తెలుసుకోవాలంటే వెళ్ళండి, కాట్పాడి వెళ్ళండి. అక్కడ నుండి మీరు వేలూరు పోర్ట్ ఎక్కడుంది అనేసి అంటే ఆటో వాళ్ళు కానీ బస్సులో కానీ మీరు వెళ్ళొచ్చు. దగ్గరే ఉంటుంది, మన కాట్పాడి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దగ్గరే ఉంటుంది. మీరు వెళ్ళి
చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. భయంకరమైన ఎండలో నేను ఇదంతా తీశానండి. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంది ఎండ. ఒక పక్కన దాహం వేస్తుంది, ఒక పక్కన ఇవన్నీ తీసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ కల్లా బయలుదేరిపోవాలి. ట్రైన్ టికెట్ ఉంది, మళ్ళీ ఇటువైపు చేరుకోవాలి కదా. సో ఈ విధంగా చాలా కష్టపడుతున్నాను. చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కూడాను. చాలా సంతోషం. ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ, కొత్త వారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవన్నీ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ని లైక్స్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకుంటారో మేము ఇంకా వీడియోస్ ఇవన్నీ తీయడానికి మీరు సహకరించినటువంటి వారు అవుతారు. ఈ మామూలుగా ఉండదండి. ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు అన్ని రకాలుగా తట్టుకునేగలిగేటట్లు ఉంటేనే మనం ఆ ప్రదేశాలకు వెళ్ళి తీయగలము. అదేవిధంగా ఎక్స్పెన్సివ్ కూడాను. ఇవన్నీ ఇవన్నీ నేను చూసుకొని వెళ్ళడం జరిగింది. నాకేంటంటే మంచి కంటెంట్ ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంకి వచ్చాను నేను. చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా అక్కడే ఉండాలనేసి నాకు అనిపించింది మరుసటి రోజు కూడా. కానీ ట్రైన్ టికెట్ ఉంది నాకు. ఇంకా అక్కడతో ఆ రోజు ఈవినింగ్ కల్లా మళ్ళీ నేను బయలుదేరిపోయాను. ఇంకా కోట నుంచి బయటకు వచ్చేసానండి. చాలా అద్భుతంగా ఉంటుందండి కోట. ఇలాగ మనం చుట్టూ ఎటు తిరిగినా సరే షేప్ అనేది అదే విధంగా ఉంటుంది అనమాట. ఇటువైపు చూస్తే అదే షేప్ ఉంటుంది, ఆపోజిట్లో చూస్తే అదే షేప్లో ఉంటుంది అనమాట. చుట్టూ నీటి కందకం అనేసి ఉందనేసి అన్నారు కదా. చుట్టూ నీటితో నిండినటువంటి కందకం ఉంటుందన్నమాట. అంటే ఒక కాలువ లాంటిది అనమాట. అదే మంచి కాలువ అంటే మన ఈ కాలువ టైప్ కాదు, మంచి కాలువ అనమాట. అది ఎందుకంటే కోట రక్షణ గురించి. అంటే ఈ రాజులు వీళ్ళు ఎవరైనా శత్రువులు దాడి చేసి అన్ని చేసి లోపలికి వస్తున్నప్పుడు దాని నుండి కోటను తప్పించుకోవడానికి అది నీటి కందకం అనేది చాలా ఉపయోగపడుతున్నాం. అంత వేగంగా ఈజీగా లోపలికి రాలేరు. ఇంకా చాలా విషయాలు చెప్పాను కదా. మొసళ్ళతో కూడినటువంటి ఆ నీటి కందకం అది. ఎవరైనా చొరబాటుదారులు వస్తే ఆ మొసళ్ళు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. మొసళ్ళు ఆ చొరబాటుదారుల్ని తినడం చేస్తాయన్నమాట. కాబట్టి కోట లోపలికి రావడం కూడాను చాలా భయంగా కూడా ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ నాకు మొసళ్ళు అవన్నీ ఏమీ కనిపించలేదు. కానీ ఎవరో అనడం మాత్రం చేశారు, దీంట్లో మొసళ్ళు ఇవన్నీ ఉంటాయనేసి అన్నారు. మరి అంత వేగంగా ప్రజలు ఉండే దగ్గరికి అవి అంత వేగంగా అక్కడికి రావు. అవి కొన్ని నిర్మానుష్యం ఉన్న ప్రాంతంలోకి వస్తాయన్నమాట. ఇదండి, అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఆటో ఎక్కిపోయాను అనమాట. ఆటో ఎక్కిపోయి ఇంకా బయలుదేరిపోయాను. ఇంకా మరి ఇంకొక కొత్త వీడియోతో నేను కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.